అండి, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో బీబీ జోడీ ఈ రోజు ఏం జరగబోతోంది అనే దాని గురించి ఉంటుందన్నమాట. బీబీ జోడీలో ఏం జరిగింది, సో రీతు డేమాన్ ఎంట్రీ అయితే ఇచ్చారు కదా, వాళ్ళు ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఉంది, అలాగే వాళ్ళు ఏం మాట్లాడినారు అనే దాని గురించే ఉంటుంది. సో ఎపిసోడ్లు ఎవరు లిస్ట్ గా ఉన్నారు అనే దాని గురించి ఉంటుందన్నమాట. సో ముందుగా లేట్ చేయకుండా ఒక వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూసేయండి. సో లేట్ చేయకుండా త్వరగా ముగిచ్చేస్తానండి. జస్ట్ 5 to 8 minutes లో ముగిచ్చేస్తాను, ఎక్కువగా లాగనమాట. సో వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. ముందుగా అయితే అందరూ ఇంట్రడక్షన్ ఇస్తారు. అందరూ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత మనకి రీతు డేమాన్ని పిలుస్తారు. రీతు డేమాన్ని పిలిచిన తర్వాత గురుగలికి నమస్కారం అన్నట్టు మన రీతు చెప్తుంది. అక్కడ అబ్బా ఇప్పుడు షాక్ వచ్చిందని జడ్జెస్ అడుగుతారనమాట. ఇంకా అయిపోయిన తర్వాత వాళ్ళకి పాతు అనే ఒక నేమ్ అయితే ఇస్తారనమాట. ఇప్పుడు అమెరికా అట్లా వాళ్ళకి ఎలా ఉందో పాతు అనే నేమ్ అయితే ఇచ్చేస్తారు. వాళ్ళే పెట్టుకుంటారు. ప్రదీప్ ఇస్తాడు పాతు. పాలో పిఏ రీతులో పాతు అని పేరు ఇచ్చేస్తారనమాట. ఇక మీకు వీళ్ళు ఎవరు కాంపిటీషన్ కాదు అనేది గేమ్ అయితే పెడతారనమాట టాస్క్. అందులో ఫస్ట్ మాకు కాంపిటీషన్ వచ్చేసి అమర్దీప్, నైనిక అని చెప్తారనమాట. అందుకే వాళ్ళకి పోయి దండేస్తారు. ఫస్ట్ వాళ్ళకి దండేస్తారు. ఇక మాకు వీళ్ళు కాంపిటీషనే కాదు అని మనకి కీర్తి భట్ అలాగే రాజు చైతుకి ఇస్తారనమాట. మేబీ ఫస్ట్ వచ్చారేమో మీరు, బై మిస్టేక్ ఫస్ట్ వచ్చారేమో అని రీతు హ్యాష్గా అంటుందనమాట. అప్పుడు జడ్జెస్ కూడా చాలా షాక్ అవుతారు. సదాగారు అయితే ఇలా అంటారనమాట. సో ఏది ఊరికే రాదు, బై మిస్టేక్ కూడా రాదు, కరెక్ట్ యువర్ సెల్ఫ్ అని అజయ్ చైతు అంటాడు. కరెక్ట్ యువర్ సెల్ఫ్ నాకు అదే కరెక్ట్ అనిపించింది, దట్ ఇస్ మై ఒపీనియన్ అని మరి రీతు అంటుంది. అక్కడతో అది అయిపోతుంది. మరి సెకండ్ వచ్చేసి నెక్స్ట్ ఎవరు అనుకుంటున్నారు మీకు కాంపిటీషన్ అని అంటే శ్రీ సత్య అర్జున్ అంటది. సో వాళ్ళు కూడా ఓకే, వాళ్ళే లిస్ట్లో ఉన్నారు కదా, వాళ్ళే ఎందుకు అనిపించింది అంటే ఏమో నాకు అనిపించింది ఇచ్చాను అని చెప్పి రీతు అంటుంది. ఇంకా ఇంకొకరు ఉంటారు కదా, వీళ్ళు మీ కాంపిటీషనే కాదు ఇంకా ఎవరు అనుకుంటున్నారంటే ఇంకా లాస్ట్కి నైని పావని వాళ్ళని చెప్పేస్తుంది అనమాట. సో ఇక్కడ నైని పావని వాళ్ళని కూడా పగలగొట్టేస్తుంది. ఇక్కడ ఒక ఇష్యూ అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఎందుకు పగలగొట్టాల్సి వచ్చింది అని అడిగితే నాకు చెప్పాలనిపించట్లేదు, చెప్పాడు అని చెప్పి రీతు కొంచెం హ్యాష్ గానే సీరియస్ గానే అనింది. ఎందుకు రీతు స్టార్టింగ్ లోనే ఈ రకంగా అనడం ఎందుకో ఏంటో నాకైతే తెలియట్లేదు, అనుకోకుండా ఉంటే బాగుండు అనిపించింది నాకైతే. సో రీతు అలాగైతే అనేసింది అనమాట. మరి రీజన్ చెప్పకుండా కుండ పగలగొట్టే వచ్చావా అని చెప్పి నైని పవన్ అడిగింది. అక్కడ ఇంకేం మాట్లాడరనమాట. సో ఇంకా దానికి పవన్ వచ్చేసి దాన్ని కూల్ చేసేస్తాడు. ఏం లేదు, జస్ట్ కొంచెం తక్కువలో ఉన్నారు, మంచిగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాము అని చెప్పి మనకి పవన్ చెప్తాడు. అంతటితో మనకి నైని పావని వచ్చేసి ఇలా చెప్తే ఓకే, ఇక చెప్పను అని అలా హ్యాష్గా చెప్పేసరికి నాకు ఇది అనిపించేసిందని నైని పావని అంటుందన్నమాట. ఇక అంతటితో వాళ్ళ ఇష్యూ అయితే అయిపోతుంది. ఇక్కడ జరిగింది ఏంటంటే మన రీతు ఆ రకంగా చెప్పకుండా ఉండింటే బాగుండు అనిపించింది. ఎందుకు ఈ రకంగా చేస్తుందో అర్థం కావట్లేదు. వాళ్ళని కూడా అలాగే ఇది చేసింది. ఎందుకు పోవడమే వాళ్ళతో ఆ రకంగా పెట్టుకోవడం ఎందుకు అనిపించింది అనమాట నాకు. ఇది తనకు మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. వాళ్ళు మార్క్స్ ఇచ్చే దాంట్లో ఇక్కడ ఎలాగో దీన్ని దృష్టిలో పెట్టుకొని నైని పావని 4 మార్కులు ఇచ్చిందనమాట వాళ్ళ పర్ఫార్మెన్స్‌కి. సో అందుకే ఎవరితో గొడవ పెట్టుకోకుండా ఉంటే బాగుండు నాకైతే అనిపించింది. మీకు అలాగే అనిపించుంటే కామెంట్ చేయండి. సో ఇంక అయిపోతేనే పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ అయిపోతాయి. సో ఫస్ట్ నైని పావని వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. వాళ్ళు కొత్తగా పెళ్లైన జంటలాగా ఒక పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట. చిలక చిందన పట్టు చీరే పట్టిందో అనే సాంగ్ అయితే వాళ్ళు డాన్స్ చేస్తారు. బాగా వేస్తారు. ఎక్కడో కొంచెం అలా మైనస్ అయింది కానీ బాగా వేశారనమాట. సో చాలా వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ కంటెస్టెంట్స్ మార్క్స్ అయితే ఇస్తారు కదా, అందరూ బాగానే ఇస్తారు. మరి ఇక్కడ షాకింగ్ ఏంటంటే మనకి రీతు కూడా మంచిగా మాట్లాడుతుంది వాళ్ళతో. మంచిగా మాట్లాడి చాలా బాగా చేశారు, మంచిగా బాగుంది అన్నట్టు వాళ్ళకి 6 మార్క్స్ ఏమో ఇస్తుంది అనుకుంటా. సో అలా మళ్ళీ ప్రదీప్ అడుగుతాడు, ఇందాక కాంపిటీషన్ కాదన్నావు, మరి ఇలా ఇప్పుడు మాట్లాడుతున్నావు ఏంటంటే అదే ఇది అన్నట్టుగా మాట్లాడింది అనమాట రీతు. సో అదే ఒకటి అనమాట. ఎందుకు అక్కడ అలా మాట్లాడిందో, ఎందుకు ఇక్కడ ఇలా మాట్లాడిందో అస్సలు అర్థం కూడా కాదు నిజం చెప్పాలంటే. రీతునే అర్థం కాదేమో అన్నట్టుగా అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. అది అలా అయిపోయిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి వాళ్ళు కొత్తగా పెళ్ళైనట్టు పర్ఫార్మెన్స్ చేశారు కదా నైని పావని వాళ్ళు. ఇంకా వాళ్ళకి ఒక టాస్క్ అయితే పెడతారు. ఆ టాస్క్‌లో కొత్తగా పెళ్ళైనప్పుడు ఎలా ఉంటారో అలా ఉండేటప్పుడు మధ్యలో ఫ్రెండ్స్ వచ్చి డిస్టర్బెన్స్ చేసే టాస్క్ అనమాట. ఆ టాస్క్ బాగా కామెడీగా ఉంటుంది. ఆ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి అమెరికా అంటే అమర్దీప్, నైనిక ఇద్దరు వచ్చేసి పర్ఫార్మెన్స్ చేస్తారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. చీరలు మారుస్తారనమాట, కలర్ వచ్చేస్తది. అది మళ్ళీ మారుస్తారు. లాస్ట్ సీజన్‌లో కూడా ఇలా చేశారు అమర్దీప్ వాళ్ళు. చాలా బాగుంటది అది. పాట కూడా చాలా బాగుంది. ఇద్దరు మించిపోయినారు డాన్స్‌లో. అంత బాగా చేశారు ఇద్దరు. ఆబ్వియస్‌గా అమర్దీప్ ఎనర్జీ ఫుల్ జోష్‌లో ఉంటుంది ఎనీ టైము. ఇక మనకి డాన్సర్ నైనిక కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఆబ్వియస్‌గా చాలా బాగుంటుంది. సో జడ్జెస్ కూడా మనకి మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు. కొంచెం ఎక్కడో డౌన్ అయినట్టుంది అని చెప్పి అనిపించింది అంటారు. బట్ ఈ రోజు కూడా వాళ్ళే గోల్డెన్ సోఫా గెలిచారనమాట. మనకి నైని పావనికి 23/30 వస్తాయన్నమాట. యెస్, 23/30 వస్తాయి. ఇక వీళ్ళకొచ్చేసి సో 26.5/30 వస్తాయి. అలాగే నైని పావని వాళ్ళకి 23/30 వస్తాయన్నమాట. సో ఈరోజు గోల్డెన్ సోఫా కూడా వీళ్ళే గెలుస్తారు. సో ప్రతిసారి వీళ్ళే ఉన్నారు. ఇంకా అయిపోయిన తర్వాత మనకి వీళ్ళిద్దరిదంతా అయిపోతుంది కదా, అయిపోయి థర్డ్ పర్ఫార్మెన్స్ వచ్చి కీర్తి వాళ్ళైతే పర్ఫార్మ్ చేస్తారనమాట. కీర్తి వాళ్ళు పర్ఫార్మ్ చేసే టైంలో జస్ట్ 1 మినిట్ 2 మినిట్స్ అయిపోతుంది. ఆ టైంలోనే తనకు కొంచెం కాస్ట్యూమ్ ఇష్యూ వల్ల తను డ్రాప్ అయితే అయిపోతుంది. అలా డ్రాప్ అయిపోవడం వల్ల మనకి జడ్జెస్ని అడుగుతాడు ప్రదీప్. సో వాళ్ళకి సెకండ్ ఛాన్స్ ఏమైనా ఉంటుందా లేదా అని అడిగితే, సో చేయండి, సెకండ్ ఛాన్స్ అయితే ఇస్తాము, చేయండి ఎలా ఉంటుంది అని మనకి జడ్జెస్ అయితే చెప్పడం జరుగుతుంది. వాళ్ళు సెకండ్ ఛాన్స్ ఫస్ట్ నుంచి అయినా చేయమని చెప్పండి, లేదంటే ఎక్కడైతే ఆగారో అక్కడ నుంచి అయినా వాళ్ళ ఇష్టం అని చెప్పి శేఖర్ మాస్టర్ చెప్తారు.
అలా చెప్పిన తర్వాత మనకు వీళ్ళు ఎక్కడైతే ఆగిపోయినారో అక్కడి నుంచి కంటిన్యూ చేస్తారు. చాలా చాలా బావుంటుంది నిజం చెప్పాలంటే. ఆటోలో ఉంటుంది వాళ్ళ డాన్స్ కొంచెము. తర్వాత బయటకొచ్చినాక చాలా చాలా బావుంటుంది. ఇక జడ్జెస్ వాళ్ళ డాన్స్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు స్కోర్ ఇవ్వడానికి స్కోర్ ఇచ్చే కంటే ముందే మేము ఫస్ట్ డాన్సే కన్సిడర్ చేస్తాము. ఫస్ట్‌ది కన్సిడర్ చేసుకొని మేము మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సెకండ్‌ది మేము కన్సిడర్ చేసుకోము అన్నట్టుగా జడ్జెస్ ముగ్గురు ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటారనమాట. ఇక్కడ కీర్తికి చాలా కొంచెం బాధ, కోపం అన్నీ వస్తాయి. మా రావడం కూడా సహజమే. ఎందుకు అనంటే తను అంతవరకు కష్టపడింది కదా! సెకండ్ ఛాన్స్ వరకు వేసింది. ఆ డ్రెస్ వల్ల తను పోతుంది అంటే కొంచెం బాధ ఉంటుంది. కోపం కూడా ఉంటుంది. సో, అడుగుతుందనమాట. నేనేదైనా స్టెప్ మర్చిపోయినా లేదా హెల్త్ ఇష్యూ కారణంగా ఏదైనా రిలీజ్ అయినా మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఇక్కడ ఒక అమ్మాయి డ్రెస్ కాబట్టి దీన్ని మీరు ఎలా కన్సిడర్ చేస్తారు ఫస్ట్‌ది నాకేం అర్థం కావట్లేదు. అంటే డ్రెస్ పోయినా గూడా అలాగే కంటిన్యూ చేయమంటున్నారు మీరు. అమ్మాయికి ఒక డ్రెస్ అంటే ఒక పరువు. ఆ పరువు నేను పోగొట్టుకోలేను కదా! అన్నట్టుగా మాట్లాడుతుంది. అలా మాట్లాడొద్దు. మేము అలా అని చెప్పట్లేదు. మాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా! మేము ఫస్ట్ డే కన్సల్ట్ చేస్తాము. మాకు అమ్మాయిలున్నారు. మాకు ఇంట్లో అమ్మాయిలున్నారు అని చెప్పి శేఖర్ మాస్టర్ కూడా అంటారు. సో, ఆ రకంగా కొంచెం ఇష్యూ అయితే జరుగుతుంది. ఇక్కడ ఫైనల్‌గా చెప్పాల్సిందేందంటే జడ్జెస్ పరంగా కరెక్ట్ ఉన్నారు. కీర్తి పరంగా కరెక్ట్ ఉంది. ఎవరిది మిస్టేక్ లేదు అన్నట్టుగా నాకైతే అనిపించిందనమాట. కానీ ఇక్కడ అమ్మాయి డ్రెస్ ఇష్యూ కాబట్టి మనం కొంచెం కీర్తి వైపే నాకైతే కరెక్టు అనిపించిందనమాట. ఎందుకంటే డ్రెస్ పోయినా కూడా ఎలా డాన్స్ చేస్తారండి? ఎలా డాన్స్ చేసేకి అవకాశమే లేదు. ఏ డాన్సర్ అయినా ఎంత పెద్ద తోపు డాన్సర్ అయినా ఎంత పెద్ద తోపు డాన్సర్ అయినా డ్రెస్ ఇష్యూ అయిందంటే ఖచ్చితంగా ఆగిపోతారు. ఎవరైనా సరే. అలా పోయింది కాబట్టి అయినా అలాగే కంటిన్యూ చేయాలంటే ఎవరికీ అవ్వదది. సో, తను చేసింది కరెక్టే అని చెప్పి నాకైతే అనిపించింది. సో, ఆ ఇష్యూ అక్కడితో అయిపోయింది. వాళ్ళే లీస్ట్‌లో ఉన్నారు. సో, వాళ్ళు ఫస్ట్ దాన్నే కన్సిడర్ చేశారు కాబట్టి తక్కువ మార్క్సే వచ్చాయి వాళ్ళకి. అలా వాళ్ళు లీస్ట్‌లో ఉన్నారనమాట. ఒక సెకండ్ పొజిషన్‌లో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా లీస్ట్‌గా వచ్చేసరికి నాకు కూడా కొంచెం బాధ అనిపించిందండి. పాపం అనిపించేసింది. ఎందుకంటే ఏదో డాన్స్ లేకోకుండా వెనక్కి లీస్ట్‌లోకొస్తే పర్వాలేదు. ఒక డ్రెస్ వల్ల లీస్ట్‌కొచ్చింది కదా! అన్నట్టు నాకు కూడా కొంచెం అనిపించింది. బట్ కీర్తి చాలా ఫీల్ అయిందనమాట. ఎవరు చెప్పిన మాటలు తను యాక్సెప్ట్ చేయకుండా సైలెంట్‌గా అలాగే ఉంది. సో, మార్క్స్ ఇస్తున్న టైంలో కూడా సైలెంట్‌గా అలాగే ఉందనమాట. నాకు కొంచెం అక్కడ బాధగా అనిపించింది. మీకు ఎంతమందికి బాధ అనిపించిందో కామెంట్ చేయండి. సో, ఇక కీర్తి వాళ్ళ పెర్ఫార్మన్స్‌కి జడ్జెస్ మార్క్స్ అయితే ఇస్తారు తర్వాత లాస్ట్‌లో. ఇక కంటెస్టెంట్స్ టోటల్‌గా మనకి మార్క్స్ అనేది సో, 18 ఔట్ ఆఫ్ 30 అయితే కంటెస్టెంట్స్ మార్క్స్ అయితే ఇస్తారనమాట. సో, వాళ్ళే లిస్ట్‌లో వస్తారు ఈరోజు. లిస్ట్‌కైతే వచ్చేసారు. ఫోర్త్ ప్లేస్‌లో డాన్స్ చేసేది మనకి శ్రీ సత్య అండ్ అర్జున్ అయితే డాన్స్ చేస్తారు. వీళ్ళకి చాలా మిస్టేక్స్ అయితే జరిగాయండి డాన్స్‌లో. షర్ట్ తీస్తారు. బాలయ్య స్టెప్ ఏదైతే ఉందో ఆ షర్ట్ అయితే తీస్తారు. ఆ షర్ట్ తీసే ప్రాసెస్‌లో 2 షర్ట్‌లు ఒకేసారి వస్తాయి. ఆ 2 షర్ట్‌లు ఒకేసారి వచ్చేస్తాయన్నమాట. అక్కడ ఒక మిస్టేక్ అయిపోతుంది. ఇంకొకసారి శ్రీ సత్య అది పెట్టుకుంది కదా! ఆ విగ్ కూడా వచ్చేసేకి అవకాశం ఉంది. చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దాంట్లో. అందుకే వీళ్ళకి కొంచెం లెస్ మార్క్స్ అయితే వచ్చాయన్నమాట. కంపేర్ టు అహా! వీళ్ళకి కొంచెం లెస్ మార్క్స్ అయితే వచ్చాయి. అంటే కీర్తి వాళ్ళే లిస్ట్‌లో ఉన్నారు. వాళ్ళు కొంచెం పైనున్నారు. లెస్ మార్క్స్ అయితే వచ్చాయి. చాలా మిస్టేక్స్ అయితే జరిగాయి. అలా జరిగిన తర్వాత మనకి అన్ని ఫాల్స్ జడ్జెస్ చెప్తారు. పుష్ప అన్నారు కాబట్టి పుష్పలాగా ఇట్లా పెట్టాలి గదా! అసలు ఆ యాక్టింగే లేదనమాట. స్టార్టింగ్‌లో అట్లా ఉంటుంది. మిగతా అంతంగా అసలు లేదు పుష్పది. సో, అది. ఇక వీళ్ళకి కంటెస్టెంట్స్ మార్క్స్ అయితే 30 ఔట్ ఆఫ్ సో, 16.5 అయితే వస్తుందనమాట 30కి. సో, అలా జరిగిపోతుంది. కానీ మన నైని పావని చాలా కొంచెం ఎమోషనల్ అయితే అయిపోతుంది. సో, చాలా ఎఫర్ట్ పెట్టారు మీరు. కానీ సరిగ్గా రాలేదు అని చెప్పి కొంచెం ఎమోషనల్ అయిపోయి వాళ్ళని హగ్ అయితే చేసుకుంటుందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి లాస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ మన రీతు డెమాన్ పెర్ఫార్మన్స్ అయితే చేస్తారు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో అన్నట్టు చేస్తారనమాట. చాలా చాలా బావుంటుంది. రొమాంటిక్ యాంగిల్ తీసుకున్నారు. చాలా బావుంది. అంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ డాన్స్ వాళ్ళ మధ్య ఎంత అండర్‌స్టాండింగ్ ఉంది, ఎంత కెమిస్ట్రీ ఉంది, ఏంటి అనేది వాళ్ళు చూపించాలనుకున్నట్టున్నారు మేబీ. సో, ఆ డాన్స్ అయితే చాలా చాలా బావుంది. అక్కడ ఇక్కడ కొన్ని మిస్టేక్స్ అయితే ఉంటాయి. నార్మల్‌గా ఎవరికైనా ఉంటాయి ఫస్ట్ కాబట్టి ఆ! ఎపిసోడ్ వైస్‌గా చూసుకుంటే మన డిమాండ్ కొంచెం చాలా తక్కువగానే కొంచెం కాదు చాలా తక్కువగానే మాట్లాడినాడు. ఎందుకంటే ఫస్ట్ కాబట్టి అలా తక్కువగా మాట్లాడాడేమో. ముందుగే సిగ్గు అని చెప్తాడు తను. సో, అలా కొంచెం తక్కువగా మాట్లాడినాడు. మన రీతు చించి పడేసింది చెప్పాలంటే. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూనే ఉందన్నమాట ఫస్ట్ నుంచి. ఇక మనకి వీళ్ళ పెర్ఫార్మన్స్ అయితే బాగుందన్నమాట. పెర్ఫార్మన్స్ చాలా చాలా చేశారు. ఇక కంటెస్టెంట్స్ గూడా మంచిగా చెప్పారు. అక్కడ ఇక్కడ ఫాల్ట్ ఉందని చెప్పారు. కంటెస్టెంట్స్ మార్క్స్ ఇచ్చే విషయంలో నైని పావని 4 ఇస్తుందన్నమాట. ఇక్కడ మనకి వీళ్ళు కీర్తి అలాగే ఆర్‌జే చైతు వచ్చేసి 5 ఇస్తారు. సో, వాళ్ళు మీకెందుకు 5 ఇచ్చారో, ఇక్కడెందుకు 4 ఇచ్చారో అన్నట్టుగా కొంచెం ఇష్యూ అయితే జరుగుతుంది. సో, ఇక్కడ రీతు వాళ్ళకి ఇచ్చే మార్క్స్ విషయంలో నైని పావని వాళ్ళకి కొంచెం ఇష్యూ అయితే వస్తుందన్నమాట. 4 మార్క్స్ అయితే ఇస్తుంది మనకి నైని పావని. అలాగే మనకి కీర్తి, అలాగే ఆర్‌జే చైతు 5 మార్క్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు మనకి నైని పావని అంటుందన్నమాట. ఏమంటుంది అంటే, ఇక్కడ మేము చేసిన దానికి 5 ఇచ్చినారు. మీరు చేసిన దానికి 5 ఇచ్చినారు. మా ఎనర్జీ ఒకలా ఉంది. మీ ఎనర్జీ ఒకలా ఉంది. కానీ ఇది మీతో కంపేర్ చేస్తే మా ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంది. కానీ మాకు 5 ఇచ్చినారు. ఇప్పుడు మీకు కావాలనే 5 ఇచ్చారు. దిస్ ఈస్ అన్‌ఫెయిర్ అన్నట్టుగా నైని పావని మాట్లాడుతుందన్నమాట. అలా ఏం లేదు. ఎవరిది మీకుండే మిస్టేక్స్ మీకున్నాయి. వాళ్ళకుండే మిస్టేక్స్ వాళ్ళకున్నాయి. నేను అట్లా కంపేర్ చేసి ఇచ్చాను అంతే తప్ప అని చెప్పి ఆర్‌జే చైతు అంటాడు. అక్కడ అంతా అయిపోయిన తర్వాత మనకి శ్రీ సత్య దగ్గర మళ్ళీ ఇంకొక ఇష్యూ వస్తుందన్నమాట. సో, 4 మార్క్స్ అయితే ఇస్తుంది రీతు వాళ్ళకి శ్రీ సత్య అండ్ అర్జును. ఇదేంటి ఇంత తక్కువ ఇచ్చినారు అన్నట్టుగా చూస్తారు అందరూ. సో, వాళ్ళకి మీరు దండేసారుగా అయినా మీకు 4 ఇచ్చారు ఏంటి అంటే, వాళ్ళ డాన్స్ సరిగ్గా లేకపోయినా వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి 4.5 ఇచ్చాము. అదే మాకిప్పుడు మైనస్ అయిపోయింది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి దండ కూడా ఏసాము. మా పైన దండేసి మాకిప్పుడు పెద్ద చుట్టుకున్నట్టుగా మాట్లాడుతుందన్నమాట మనకి రీతు. ఇక అలా రీతు పవర్‌కి 17.5 ఔట్ ఆఫ్ 30 వస్తాయన్నమాట. ఇక వీళ్ళు మరీ లిస్ట్‌లో లేదు. అంటే
ఫస్ట్ లిస్ట్‌లో వచ్చేసి మన కీర్తి వాళ్ళున్నారు. సెకండ్ వచ్చేసి వీళ్ళున్నారనమాట. సో, అలా మార్క్స్ అయితే ఇచ్చేసారు. మార్క్స్ అంతా అయిపోయిన తర్వాత ఇక ఒక టాస్క్ అయితే పెడతారు. అదే పవర్ స్టార్ కోసం టాస్క్ అయితే పెడతారు. వీళ్ళు సనా వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఇద్దరికి పిరమిడ్ అనే టాస్క్ అయితే పెడతారనమాట. కానీ మనకి టాస్క్ పెట్టినప్పుడు కొంచెం కష్టమైన టాస్కే అది. సో, వీళ్ళు పవర్ స్టార్ గెలుచుకునే ప్రాసెస్‌లో వీళ్ళు ఓడిపోయారు. మన రీతు, డెమాన్ ఇద్దరు ఓడిపోయారు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు గెలిచారనమాట. అంటే వాళ్ళ పవర్ స్టార్ వాళ్ళతోనే ఉంది కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఇక అంతా అయిపోయిన తర్వాత ఇక మనకి మార్క్స్ అంతా చెప్తారు కదా! ఆ మార్క్స్ అన్నీ చెప్పేస్తారు. ఫస్ట్‌లో ఉన్నది మాత్రం మనకి అమర్‌దీప్ అండ్ నయనిక అనమాట. 88/100 వాళ్ళు ఫస్ట్‌లో ఉంటారనమాట. ఇక లీస్ట్‌లో ఉన్నది కీర్తి అలాగే మనకి ఆర్జే చైతు వీళ్ళు లీస్ట్‌లో ఉన్నారు. సెకండ్ పొజిషన్‌లో వచ్చేసి మనకి వీళ్ళుంటారనమాట. నయని, పావని వాళ్ళు 80/100 వాళ్ళు సెకండ్ పొజిషన్‌లో ఉంటారు. థర్డ్ పొజిషన్‌లో వచ్చేసి మనకి శ్రీ సత్య అండ్ అర్జున్ ఉంటారు. ఫోర్త్ వచ్చేసి రీతు పవన్, ఫిఫ్త్ వచ్చేసి ఆర్జే చైతు అండ్ కీర్తి వీళ్ళే ఇలా ఉంటుందనమాట. 5 పొజిషన్స్ ఇలా ఉన్నాయి. సో, నెక్స్ట్ సండే ఎపిసోడ్ కూడా చూసి, ఆ తర్వాత ఎవరికి ఫేస్ ఆఫ్ వస్తుంది అనేది డిక్లేర్ చేస్తారు. అంతటితో షో అయితే అయిపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే ఆ! ఇక్కడ ఎందుకు లీస్ట్‌లో కీర్తి భట్, రాజు చైతు ఉంటారు కాబట్టి వాళ్ళు శాప్ ద పొజిషన్ అని పవర్ స్టార్ యూజ్ చేస్తారు. యూజ్ చేసి వేరే వాళ్ళని ఫేస్ ఆఫ్‌కి నెక్స్ట్ వీక్ పంపిస్తారు. ఆ నెక్స్ట్ వీక్ మన రీతు డెమాన్‌కి అలాగే ధనరాజ్ అలాగే భాను వాళ్ళకైతే ఫేస్ ఆఫ్ జరుగుతుంది. అప్పుడు ఎవరు ఎలిమినేట్ అయ్యేదనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో నేను ఖచ్చితంగా చెప్తాను. సో, అంతవరకు ఇదంతా నచ్చిందని అనుకుంటున్నాను. సో, నచ్చితే ఏం లేదు చిన్న లైక్ చేసి మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నాకు నచ్చినట్టు వచ్చినట్టు చెప్పారనమాట. సో, మీకు అందరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో, థాంక్ యూ సో మచ్. బై.